మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వారికి మరి యొక్క ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు చల్లిన వారిని పోలివన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లి పోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, అది శత్రువు చేసిన పని అని పలికెను. అంతటా వారు, మేము వెళ్లి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెకలింతిరేమో. పంటకాలం వరకు రెంటిని పెరగనిండు. ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో పడవేయుటకు కట్టలు కట్టుడు. గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని అప్పుడు కోతగాండ్రతో చెప్పెదను అని పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా మన పొలములో పంట వేసినప్పుడు మనకు తెలియకుండానే కలుపు మొక్కలు పుట్టుకొస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండా అవి ఎదుగుతూ ఉంటాయి. అందుకనే వాటిని తీసి పారవేస్తూ ఉంటాం. ఈ కలుపు మొక్కలు భూమి యొక్క సారాన్ని తీసేసుకుంటాయి. ఈ కలుపు మొక్కలు ఉంటే మనం వేసే మంచి మొక్కలు ఎదిగి సరైన రీతిలో ఫలించలేవు. అందుకనే వాటిని వేరు చేస్తూ ఉంటాం. కానీ నేటి ఉపమానంలో పంట పొలం యొక్క యజమాని తన సేవకులకు తెలియజేస్తున్నాడు, కలుపు మొక్కలను వెంటనే తీసివేయవద్దు. కలుపు తీయబోయి గోధుమలు కూడా మీరు పెరికివేయుదరేమో అని తెలియజేస్తున్నాడు. అందుకని కోతకాలం వరకు మనము ఎదురు చూద్దామంటున్నాడు. పంటను సేకరించే సమయంలో ముందుగా కలుపు మొక్కలను వేరు చేసి వాటిని అగ్నిలో పారవేద్దామని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూలోకములో మంచివారిని చూస్తున్నాం, చెడ్డవారిని చూస్తున్నాం. దేవుడు మంచివారిని మాత్రమే సృష్టించాడు. దేవుడు చెడ్డవారిని సృష్టించలేదు. ఈ భూలోకములో చెడ్డవారు కొనసాగుతున్నారంటే దానికి కారణము సైతానుడే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కలుపు మొక్కల వలె జీవించే వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. కాబట్టి వారు హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడకపోతే తీర్పు సమయంలో వారికి శిక్ష పడుతుంది అనే విషయాన్ని నేటి ఉపమానం ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూలోకములో ఎవరైతే అన్యాయాలకు అరాచకాలకు పాల్పడుతూ ఉంటారో అటువంటి వారు కలుపు మొక్క లాంటి వారు. ఎవరైతే ఇతరులను వేధిస్తూ ఉంటారో, బాధిస్తూ ఉంటారో, మోసం చేస్తూ ఉంటారో అటువంటి వారు కలుపు మొక్క లాంటి వారు. ఈ ఉపమానాన్ని ధ్యానం చేసుకుంటున్న తరుణములో మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ భూలోకములో మనము గోధుమల వలె జీవిస్తున్నామా లేక కలుపు మొక్కల వలె జీవిస్తున్నామా? ఒకవేళ కలుపు మొక్క వలె జీవిస్తే మన జీవితము వ్యర్థము, మనకు శిక్ష పడుతుంది. ఈ భూలోకములో మనము గోధుమల వలె జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి. దానికి కావలసిన వరప్రసాదాలు దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. మేము ధ్యానం చేసుకున్న సువార్తలో గోధుమలు కలుపు గింజలు అనే ఉపమానాన్ని ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ భూలోకములో కలుపు మొక్క వలె కాకుండా గోధుమల వలె జీవించడానికి కావలసిన సహాయాన్ని, వరప్రసాదాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో అటువంటి వారిని అందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి.